హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు మన వీడియోలో బిగినర్స్‌కి కొత్తగా ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, వాళ్ళకి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్‌లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేను మన వీడియోలో చూపిస్తాను. ఎవరైనా కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో, వీడియో అనేది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతీదీ మీకు ఈజీ ప్రాసెస్‌లో ఎలా ఉంది అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఆల్రెడీ కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్‌కి కొత్త వాళ్ళకైతేనేమో కొంతమంది మెజర్‌మెంట్స్ తీసుకుంటారు. లేదంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్‌ని బట్టి కటింగ్ అనేది చేసుకుంటారనమాట. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఒక బ్లౌజ్ మన దగ్గర ఉంది. దాన్ని బట్టి మనం మెజర్‌మెంట్స్ తీసుకొని దాన్ని బట్టి బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నామనమాట. సో, ఫస్ట్ పార్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ చాక్‌తో గీసాను కదా! ఆ పార్ట్ వచ్చేసి బ్లౌజ్‌కి బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ అండ్ వెనక నెక్ పార్ట్ అన్నమాట. సో, ఫస్ట్ ఓల్డ్ బ్లౌజ్‌ని బట్టి మనం బ్యాక్ పార్ట్ అనేది మెజర్‌మెంట్స్‌ని డాట్స్ పెట్టేసుకొని డాట్స్ పెట్టుకున్నామంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ పార్ట్. ఇక్కడ నేను కట్ చేస్తున్నా చూడండి. సో, కట్ చేసేది ఏంటంటే నెక్ పార్ట్ అన్నమాట. నేను ఇక్కడ రౌండ్ నెక్ తీసుకున్నాను. డిఫరెంట్ డిజైన్స్‌లో తీసుకోవచ్చన్నమాట. పలక ఆర్ స్క్వేర్‌లో గానీ, బోట్ నెక్ గానీ, లేదంటే ఇంకా డిఫరెంట్ డిజైన్స్‌లో నెక్ అనేది తీసుకుంటారన్నమాట బ్యాక్ సైడ్. సో, నేనిక్కడ సింపుల్‌గా రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనం ఇలా కట్ చేసుకుంటామన్నమాట. మధ్యలో నేను అలా సిజర్స్‌తో కట్ చేసుకుంటున్నాను కదా చిన్నగా. అది ఎందుకు అని చాలామందికి డౌట్ రావచ్చు. అది ఎందుకంటే మనకి సింపుల్‌గా ఎక్కడ అనేది కుట్టు అనేది మిషన్ కుట్టు రావాలి అనేది మనకొక ఐడియా కోసం మనం అలా పెట్టుకుంటున్నామన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నామన్నమాట. సో, దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటామన్నమాట బ్లౌజ్‌కి. బ్యాక్ పార్ట్‌ని క్రాస్‌గా ఆహ్, ఇట్లా పెట్టేసుకొని క్లాత్ మీద, అంటే లైనింగ్ క్లాత్ ఉంది కదా! ఆ లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటామన్నమాట. సో, ఇలా నేను చూపిస్తున్నా చూడండి మీకు. ఆ చాక్‌తో అలా మనం గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. సో, మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి లైనింగ్ క్లాత్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్రాస్‌గా పెట్టి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో, ఫ్రంట్ పార్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ కంటే కొంచెం హ్యాండ్స్ దగ్గర ఏం చేస్తామంటే కొంచెం లోపలికని కట్ చేసుకుంటామన్నమాట. ఎందుకంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం నెక్ ఫ్రంట్ పార్ట్ కొంచెం లోపలికి కట్ చేస్తే బ్లౌజ్ అనేది నీట్‌గా ఉంటదన్నమాట. చూపిస్తున్నాను చూడండి ఒకసారి. అది బ్యాక్ పార్ట్. సో, ఈ ఫ్రంట్ పార్ట్‌ని చూడండి ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి మీరు చూడండి. సో, అది క్రాస్ కటింగ్ అన్నమాట. మనం చూసుకుంటే బ్యాక్, ఫ్రంట్ పార్ట్ అనేది డిఫరెంట్ ఉందన్నమాట. అక్కడ ఆహ్, ఆ షోల్డర్ దగ్గర డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తది. సో, నెక్స్ట్ మనం కట్ చేసేదొచ్చేసి హ్యాండ్ పార్ట్. హ్యాండ్ పార్ట్ అనేది ఎలా కట్ జేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూసుకోండి. సో, ఎడ్జెస్ అనేవి కొంచెం నీట్‌గా కట్ జేసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఆ లైన్ అది ఎందుకు గీస్తున్నానంటే, మనకి ఆ పార్ట్ అనేది లోపలికి ఫోల్డ్ అయ్యి కుట్టు అనేది వస్తుందన్నమాట. మనం ఎమ్మింగ్ చేస్తాం కదా! సో, ఆ పార్ట్ అనేది అక్కడ వస్తదన్నమాట. కనిపిస్తుంది గదా మీకు? చూడండి. సో, ఈ బ్లౌజ్‌ని ఓల్డ్ బ్లౌజ్‌ని ఒకసారి పెట్టుకొని డాట్స్ అనేది పెట్టుకోండి. మెజర్‌మెంట్స్ ఎంత హ్యాండ్ ఎంత లెంగ్త్ ఉండాలి. దాన్ని బట్టి మనం మెజర్‌మెంట్స్‌ని బట్టి అక్కడ ఐడియా కోసం అక్కడ టిక్ పెట్టుకుంటున్నాం కదా! టిక్ పెట్టుకున్న తర్వాత కొంచెం బ్లౌజు ఎక్స్‌ట్రా ఉండే క్లాత్‌ని బట్టి కూడా మీరు కటింగ్ అనేది కొంచెం ఎక్స్‌ట్రా అంటే కొంచెం ప్లేస్ ఎక్కువ పెట్టేసి కట్ జేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్స్‌ట్రా ఏమన్నా కావాలన్న క్లాత్ కూడా ఆహ్,
అంటే టైట్ ఉన్నా కూడా లూజ్ చేసుకోవడానికి, కుట్లు వేసుకోవడానికి, ఈజీగా ఉండడానికి కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. మరీ కరెక్ట్‌గా గీసిన దాని మీద తీసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి, కుట్టు వేసుకోవడానికి కానీ ఏదన్నా ఏమైనా వేస్టేజ్ అంటే క్లాత్ ఏమన్నా డ్యామేజ్ వచ్చినా అట్లాంటప్పుడు ఆ సైడ్‌కి ఏమైనా మంచిగా లేకపోయినా కూడా కట్టింగ్స్‌లో పోతదన్నమాట. సో, నేను మీకు ప్రతి దాంట్లో చూపిస్తున్నాను చూడండి. ప్రతి చోట మనం ఆ సిజర్‌తో చిన్నగా కట్ చేసుకుంటున్నాం. అదెందుకంటే మనకి గుర్తుండడం కోసం. ఇక్కడ కుట్టు రావాలి అని చెప్పుకోవడానికి మనం అలా కట్ చేసుకుంటున్నామన్నమాట. సో, ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ బ్లౌజ్‌లో లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసాము. సో, నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ శారీలో వచ్చే బ్లౌజ్ పీస్‌ని ఎలా కట్ చేసుకోవాలో నేను మీకిక్కడ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే ఆ శారీలో వచ్చిన క్లాత్‌ని అంటే బ్లౌజ్ పీస్‌ని మీరు సైడ్‌కి అంటే కొంచెం డిఫరెంట్‌గా అవి వస్తాయన్నమాట. మీరు సైడ్‌కి అవంతా ఎడ్జెస్ అంతా నీట్‌గా కట్ చేసుకోండి. దాని తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ ఉన్నాయి కదా! పీసెస్ మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా! సో, దాన్ని ఈ క్లాత్ మీద నీట్‌గా పెట్టేసుకోండి. మనకి లైనింగ్ క్లాత్ ముందు కట్ చేసుకుంటున్నాము. దాన్ని బట్టి మెయిన్ శారీ క్లాత్‌ని కట్ చేసుకుంటున్నాం అన్నమాట. దాన్ని బట్టి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటది. ఎందుకంటే 2 కలిపి ఒకేసారి కట్ చేస్తే మనకి కుట్టు వేసేటప్పుడు మిషన్ మీద డిఫరెన్స్ రావచ్చన్నమాట. సో, ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకుంటే మనకి ఇలా కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదన్నమాట. సో, చూస్తున్నారు కదా! నేను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అనేవి మన మెయిన్ శారీ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకున్నాననమాట. సో, పెట్టుకున్న తర్వాత సీజర్స్‌తో కట్ చేసుకోవడమే. కట్ చేసుకునేప్పుడు ఆ క్లాత్ అనేవి కొన్ని సిల్క్ క్లాత్స్ అనేవి జారుతా ఉంటాయన్నమాట. సో, మీరు కొంచెం దూరంగా కట్ చేసుకోండి. కొంచెం క్లాత్ కొంచెం పార్ట్ 3 పార్ట్స్ ఉన్నాయి కదా! పార్ట్‌కి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే కుట్టుకునేప్పుడు కొంచెం అటు ఇటు జారినా కూడా క్లాత్ మనకి ఈజీగా ఉంటదన్నమాట. స్టిచ్చింగ్‌కి చాలా ఈజీగా ఉంటది. నేను మీకు వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఈజీగా సింపుల్ ప్రాసెస్‌లో ఎలా కట్ చేసుకోవాలో చెప్తున్నాను. అలాగే మీకు ఏదైనా కట్టింగ్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ ఉంది. దాంట్లో మర్చిపోకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను మ్యాక్స్ ప్రతి దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరైతే మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఏదన్నా డౌట్స్ అనిపిస్తే. అంటే హ్మ్, ఇందులో చాలామంది గూడా కట్ చేసే అంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఉంటారన్నమాట. సో, వాళ్ళేమైనా డిఫరెంట్‌గా చేస్తారా? సో, అలా కూడా ఏమైనా ఉంటే గూడా ఒకసారి కమెంట్ చేయండి. వన్ బై వన్ పార్ట్‌ని మీరు నీట్‌గా కట్ చేసుకోండి. సో, నేను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను. దాని తర్వాత హ్యాండ్. ఈ హ్యాండ్ అనేది మనకి క్లాత్‌ని బట్టి అంటే కొంతమందికి బార్డర్స్ శారీకి బార్డర్స్ అనేవి వస్తాయన్నమాట బ్లౌజ్ పీస్‌కి. సో, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే సైడ్‌కి బార్డర్ అనేది శారీకి బార్డర్ అనే దాన్ని బట్టి హ్యాండ్‌కి లుక్ అనేది వస్తదన్నమాట. సో, మీరు దాన్ని బట్టి బార్డర్ సైడ్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్‌కి హ్యాండ్ ఎడ్జ్ అంటే ఎండ్ పార్ట్‌ని పెట్టుకొని కట్ చేసుకోండి. అలా అయితే ఆ బ్లౌజ్ నీట్‌గా కనిపిస్తది. హ్యాండ్ పార్ట్ కూడా చూడడానికి చాలా నీట్‌గా కనిపిస్తది. కావాలంటే మనం ఆహ్, ఎక్స్‌ట్రాగా క్లాత్ కూడా పెట్టుకోవచ్చన్నమాట. మనకి లైనింగ్ క్లాత్ కట్ చేసే అప్పుడు అంత ఇబ్బంది అనిపించదు కానీ ఇలాంటి ఆహ్, బ్లౌజ్ పీసెస్ అనేవి అంటే మెయిన్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తది. నార్మల్‌గా కాటన్ శారీస్ గానీ, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ అయితే అంత ఇబ్బంది అనిపించదు. బట్ ఇలాంటి సిల్క్ ఆర్ జార్జెట్ క్లాత్స్ ఏమైనా ఉంటే అవి కొంచెం జారుతూ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని నీట్‌గా అనేది కట్ చేసుకోండి మీరు. సో, నాకు తెలిసి అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎందుకు కట్ కట్ చేస్తున్నావు? నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ నేను కొన్ని లాంగ్ వీడియోస్‌లో ఎమ్మింగ్ అనేది ఎలా చేయాలనేది ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఎలానో నేను వీడియో అప్‌లోడ్ చేశాను. మర్చిపోకుండా వీడియో అనేది చూడండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి.